కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపలో వేంచేసియున్న శ్రీ వారాహి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 5,000 మంది మహిళలు వారాహి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేళతాళాలు వాయిద్యాలతో భారీ ఊరేగింపుగా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జనసేన నేత చిక్కల దొరబాబు మాట్లాడుతూ కాశీలో మొదటి వారాహి అమ్మవారు, కాకినాడ జిల్లా కరపలో రెండో వారాహి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చి చల్లగా ఉండాలని దీవిస్తారని పేర్కొన్నారు. మనుషులకు ఎలా అయితే చెమట పడుతుందో వారాహి అమ్మవారికి కూడా చెమట పడుతుందని, అమ్మవారు ఉన్నారనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నా వంటి మీద ఎలాగైతే చెమటలు పడుతున్నాయో, మీ వంటి మీద ఎలాగైతే చెమట పడుతున్నాయో, అదే విధంగా తల్లి వంటి మీద చెమట పడుతున్నాయమ్మా. తల్లి వంటి మీద చెమట పడుతుంటే భ్రమేమనుకున్నాను, చూశాను. ఎలా అంటే నీళ్ళు వస్తున్నాయి, తువాలు తీసుకున్నాను, పసుపచ్చ తువాలు, కాషాయ రంగు తువాలు. ఆ కాషాయ రంగు తువాలతో ఎలా మొత్తం వాళ్ళంతా మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ చెమటలు వచ్చాయి. మళ్ళీ వద్దాను, మళ్ళీ చెమటలు వచ్చాయి. మళ్ళీ 4 సార్లు వచ్చాను, 4 సార్లు. ఇప్పుడు కూడా చూడండి, పడుతున్నాయి. బొమ్మ కాదండి ఆవిడ, అమ్మ. ఆవిడ బొమ్మ అనుకుంటే బొమ్మ అండి, కానీ బొమ్మ మాత్రం కాదు. వారాహి అమ్మ సత్యంగా ఇక్కడ ఉందని తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. కాశీ వారాహి మాతాకి. దొరబాబు గారు చెప్పినట్టుగా దొరబాబు గారు ఏం కోరుకోవట్లేదండి, మేము డబ్బులు ఏమంటలేదు, డిబ్బులు వేయనట్లేదు. ఏం చెప్పట్లేదు. అమ్మ మీరందరూ కూడా వచ్చి 10 మంది తోడవుతారు. ఆ వచ్చి దండం పెట్టుకునేటువంటి బలమే అమ్మవారి కలుగుతుంది. ఆవిడ బలంగా ఉంటేనే మనను బలంగా తయారు ఆయన ఎంతో మంచి మనసుతో కోరుకున్నారు. కాశీ 2,000 కిలోమీటర్లు మనకి. కాశీ వెళ్ళిన తర్వాత అన్ని క్షేత్రాల్లో అన్ని దేవుడు దర్శనం అవుతుంది, కానీ కూడా అనుగ్రహించడానికి వెలిశారు. అటువంటి అమ్మవారి యొక్క దర్శనం ప్రతి ఒక్కరు కూడా చేసుకుని ధరిస్తారని కోరుతున్నాం. పక్కింటి వాళ్ళకి, మన వీధి వాళ్ళకి అందరికీ పెట్టుకోండి. ఊరంతా మంచాలంటే కుదరదు. ఏ విధిగా వీధి పెట్టుకోండి, ఊరంతా మంచినట్టే అనండి చాలు. ఓం నమః శివాయ అంటే ఎవరిసారి వాళ్ళు తీసుకోమన్నారు, ఎవరిసారి వాళ్ళు చేయలేదు. తర్వాత శివపురం, కాండ్రేగల, పేపగాడిపాలెం భక్తులందరూ కూడా మధ్య కాండ్రేగల, పేపగాడిపాలెం గ్రామంలో మా మాట మీద, మా నాన్నగారి మీద గౌరవంతో, దొరబాబు గారి మీద అభిమానంతో, అమ్మవారి మీద భక్తితో సారి తెచ్చిన అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఒక చెప్పి కూడా ఉన్నాయమ్మా. 2 వచ్చారు, అమ్మవారికి ఏం కావాలో చేస్తున్నారు. ఇంకొకరు వచ్చారు, మేము ఏం చేయమంటే చేస్తాను, నాకు ఏమీ వద్దని చెప్పాను. ఎందుకంటే అమ్మవారు అన్ని ఇచ్చారు నాకు. మీరు అందరూ బాగుండాలి, ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు బాగుండాలి, పిల్లలకి పెళ్లి అవ్వాలి, ఉద్యోగాలు అవ్వాలని కోరుకుంటాం. అది కరగానే తేల్చాలని అమ్మవారు కోపం ఉంది డిపెడుతున్నారు. ఆయన నిత్యం నీతో దీపం బట్టి ఒక వచ్చి ఇచ్చారు అంటే ఎంత పవర్ఫుల్ గా ఉంది. 32 రోజుల నుండి మీదే నిదర్శనం. చెప్పండి ఏ ఎందుకంటే ప్రతి ఊరిలో ఆ ఊరికి చేసుకుంటాం తప్ప అటువంటిది వేళ కాశీ వారాలు అమ్మవారు వచ్చారంటే మన అందరూ. కాశీ వారాలు అమ్మవారిది ఇవాళ అయ్యి 32 రోజులు. ఇవాళ ప్రత్యేకంగా అమ్మవారికి సెవట్లు పెడుతున్నాయి. సో మనకైతే ఎలాగ సెవట్లు పెడుతున్నాయో అమ్మవారు కూడా సెవట్లు పెడుతున్నాయి. అంటే ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తాలో ఎలాగనో నిదర్శనం అదొకటి. ఈ ఏళ్ళకి 32 రోజులు, ఈ ఏళ్ళ 5 ఊరు నుంచి సారి తెచ్చారు. అలాగే ప్రతి ఊరు నుంచి సారి తత్వం అనేది అమ్మవారికి అద్భుతం అండి. కానీ ఏ ఊరు నుంచి పెట్టుకుంటారు, సారి పెట్టుకుంటారు, కొత్త కాదు. కానీ అటువంటిది అద్భుతం అంటే ప్రతి ఊరు నుంచి సారి తెస్తారు. ఎందుకంటే కాశీ నుంచి వచ్చి మనకి ఆడపడుచు కాబట్టి ఆ ఆడపడుచు ఇక్కడ ఆడపడుచు చీర తెస్తున్నారు, సారీలు తెస్తున్నారు, పానకం మళ్ళీ తెచ్చి పెడుతున్నారంటే ఆవిడ అంత కొత్త భావం చూడండి. నేనేమంటే అందరూ వచ్చి వారంలో ఓ రోజు దర్శనం చేసుకుని పడుతున్నాము. అలాగే శుక్రవారం నాడు కుంకుమ పూజలు ఉన్నాయి. కుంకుమ పూజలు అందరూ వచ్చి అందరూ కూడా ఏర్పాట్లు కూడా జరిగింది. జై కాశీ వారం మాతకి జై.